Carrot. Carrot. I just wanna be happy, happy tonight. హాయ్ హలో నమస్తే, నేను మీ విద్యాని. మీరు చూస్తున్నది VidyaRocks తెలుగు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అందరికీ ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండ్ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు కూడా. అండ్ మీరు పండగ ఎలా జరుపుకుంటున్నారు? నేనైతే అంటే ఈ వ్లాగ్ వచ్చేసి ఇది నా బర్త్డే తర్వాత 2 days తర్వాత నేను షూట్ చేసింది, కాకపోతే పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే పర్ఫెక్ట్ టైం అని చెప్పాలి, ఎందుకంటే నేను మీకు వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ మీరు ఎలా జరుపుకుంటున్నారు అనేది విజయదశమి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాగా పిండి వంటలు చేసుకొని తింటున్నారు కదా దొంగలు. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అన్న వాళ్ళకి ఈ వ్లాగ్లో నేను చూపించే హెల్దీ వేలో చేసుకునే పాయసం మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నవరాత్రుల్లో మనము బాగా అంటే నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా, రోజుకు ఒక నైవేద్యం చేసి పెడుతూ ఉంటాము. అండ్ విజయదశమి రోజు ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ పెడుతుంటాం కదా. అండ్ మీకు ఈ హెల్దీ రెసిపీ అనేది బాగా యూజ్ అవుతుందని నేను ఈ వ్లాగ్ పర్ఫెక్ట్ ఈ టైంలో పెడితే బాగుంటుంది అని చెప్పి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు నాకు థర్స్డే నా బర్త్డే అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత థర్స్డే నేను బయట మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అలా మొత్తం నేను బయట క్లీన్ చేస్తాను అండ్ వాక్యూమ్ కూడా చేసేసి మొత్తము ఇంకా హెడ్ బాత్ చేసి పూజ చేసుకుంటాను. అది ముందు మార్నింగ్ జరిగే చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా మా పిల్లలు వచ్చేసి మా పాప ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి క్లాస్ అటెండ్ అయింది. అండ్ ఇంకా వచ్చేసి నేను ఆ రోజు బర్త్డే రోజు ఇంకా గిఫ్ట్ కూడా ఓపెన్ చేయలేదు కదా, నేను ఆ బర్త్డే రోజు గిఫ్ట్ నేను ఈరోజు ఓపెన్ చేసి అది చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని. మీరు ఈ వ్లాగ్లో అయితే చూసేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ అన్నీ అప్పటికి కొన్ని బయట పెట్టున్నాను, లోపల పెట్టున్నాను. కొన్ని అప్పటికి చలికి కొంచెం చలి అప్పుడైనా కొంచెం స్టార్ట్ అయ్యింది. కొన్ని ఏమో బయట పెట్టేశాను, అవి వాటికి అటు ఇటు ప్లేస్ మారుస్తూ అట్లా చేస్తూ ఉన్నాను. మరి డైరెక్ట్గా అంటే కొన్ని రోజులు లోపల పెట్టి కొన్ని రోజులు బయట పెడుతూ ఉన్నాను, ఎందుకంటే కొంచెం సన్లైట్ ఉంటే బాగుంటుంది కదా ప్లాంట్స్కి. అండ్ డైరెక్ట్గా సన్లైట్ లేకపోతే అవి కొంచెం వడలిపోయినట్టు అయిపోతున్నాయి. అందుకని నేను కొన్ని రోజులు అట్లాగా మంచిగా ఎండ వచ్చినప్పుడు సన్నీగా ఉన్నప్పుడు బయట పెడుతూ, లేనప్పుడు కొంచెం చలిగా ఉన్నప్పుడు లోపల పెడుతూ అట్లా మారుస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, అలాగా మారుస్తూ చేంజ్ అనేది చేస్తూ ఉన్నాను, అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉన్నాను వాటిని. Give me lemon. Lemon. Banana. Banana. Carrot. Carrot. What is this? Corn. Grapes. Grapes. Give me grapes. No. No. Yes. Grapes. Orange. Orange. Oh. స్ట్రాబెర్రీ చెప్పిందా? స్ట్రాబెర్రీ చెప్తుంది కదా. What is this? Yeah. తిన్నా స్ట్రాబెర్రీ చెప్పిందా? Beans. అన్నట్టు పద్మాసనం వేసుకో, డ్రెస్ బాగా లాగు, డ్రెస్ బాగా వేసుకో, డ్రెస్ బాగా వేసుకో, గుడ్ గుడ్, మంచిగా వేసుకో. స్ట్రాబెర్రీసా? స్ట్రాబెర్రీస్. షాపింగ్కి వచ్చావా నాన్నడు? ఏం తీసుకున్నావు నా కోసం, అమ్మ కోసం? చూపించు నా కోసం ఏం తీసుకున్నావు.
ఎగ్ తీసుకున్నావా? ఇంకా నా కోసం ఫ్రూట్స్ తీసుకోలేదా? పట్టు, షాపింగ్ కార్ట్ పట్టుకో. వింటున్నారా మా చిన్న పాప ముద్దు ముద్దు మాటలు? చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మాట్లాడడం నేర్చుకుంటుంది. తనకు కొంచెం లేట్ అయింది మాట్లాడటము, కానీ ఇప్పుడు కొంచెం మేము రోజు అట్లాగా తనతో, మా హస్బెండ్ కానీ నేను కానీ కొంచెం సేపు అట్లాగా టైం స్పెండ్ చేస్తున్నాము తనతో మాట్లాడించడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు నైట్ కొబ్బరి నూనె నేను ఇంట్లో తయారు చేసుకుంటాను, అది మీకు తెలిసింది, చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను. అలాగే నేను కొంచెం ఆనియన్స్ వేసి కొబ్బరి నూనె అనేది తయారు చేసుకున్నాను. ఆనియన్ ఆయిల్ వచ్చేసి రీగ్రోత్కి, హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా మంచిగా హెయిర్ అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, ఊడిపోయిన హెయిర్ అనేది. ఇంట్లో మేమందరము ఆనియన్ ఆయిల్ అనేది పెట్టుకుంటాము, అందరూ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాపకి కొంచెం ఆయిల్ పెట్టేసి తనకి జడ అనేది వేస్తున్నాను. తను అంటే క్లాస్ అటెండ్ అయ్యి వచ్చింది అండ్ దానికి అప్పుడు కుదరలేదు, అందుకని మళ్ళీ వచ్చేసిన తర్వాత నేను జడేసి కొంచెం ఆయిల్ పెట్టేసి జడ వేస్తూ ఉన్నాను. ఆనియన్ ఆయిల్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు, కిడ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నేను ఆనియన్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, కాబట్టి నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ హెయిర్ రీగ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఆనియన్ ఆయిల్ అనేది. మీరు పెట్టుకొని అంటే ఒక 4 hours కానీ 2 hours కానీ ఉంచేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. నేను మంచిగా అంటే ఎక్కువ స్మెల్ రాకుండా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించున్నాను దాంట్లో, మీరు అలా కూడా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. ఈరోజు గురువారము కదా, ఇంకా నేను పూజ చేద్దామని హెడ్ బాత్ చేసి వచ్చాను. అండ్ ఇంక ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలి. పూల్ మక్కన కీర్ చేద్దాం అనుకుంటున్నాను నైవేద్యానికి, అది చేస్తాను. ఆ రెసిపీ మీకు చూపిస్తాను ఈరోజు. అండ్ చాలా బాగుంటుంది అది. ఇంకా నేను కొంచెం హెయిర్ డ్రై చేసేసుకొని హెయిర్ క్లిప్ పెట్టుకొని వస్తాను. ఇంకా మళ్ళీ దేవుడివి అన్నీ పెట్టాలి, దేవుడి అన్నీ క్లీన్ చేయాలి, అన్నీ తీసి పెట్టాను. ఇప్పుడైతే మా పాప లంచ్ కూడా వస్తుంది, ఇంకా లంచ్ ప్రిపేర్ కూడా చేయాలి. ఇంకా నేను గవగా పూజ చేసుకోవాలి. ఇప్పుడైతే నైవేద్యం చేసేసి దేవుడికి పెట్టేస్తే ఇంకా ఈరోజు పూజ అవుతుంది. ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా ఇప్పుడైతే తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి, అది చేస్తాను. ఇంకా మీరైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనము ఫూల్ మక్కనతో కీర్ చేద్దాము. పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫూల్ మక్కన వచ్చేసి ఎక్కువ ఫైబర్ కంటెంట్, కాల్షియం కలిగి ఉంటుంది, ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. అండ్ మనము ఏదైనా పాయసం చేసేటప్పుడు సగ్గుబియ్యం కానీ సేమియా కానీ యూజ్ చేస్తాం కదా, అవి యూజ్ చేసే కంటే ఇవి ఫూల్ మక్కనలది కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనము అవి యూజ్ చేసే కంటే మన ఫూల్ మక్కన యూజ్ చేసుకొని పాయసం చేసుకుంటే చాలా మంచిది. ఆ ఫూల్ మక్కనతో చేసుకునే పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 teaspoons గీ తీసుకున్నాను. తర్వాత ఫూల్ మక్కన 1 cup తీసుకున్నాను. ఇవి వచ్చేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనకు తెలుస్తుంది, మనము తింటే కొంచెము అవి క్రిస్పీగా మారిపోయి ఉంటాయి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది వచ్చేసి ఒక 30 secondsలో బాగా క్రిస్పీగా మారిపోతాయి. అవి ఎట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫూల్ మక్నాని ఫ్రై చేసేటప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే అవి మరీ మాడిపోయి స్మెల్ అండ్ ఫ్లేవర్ కూడా మారిపోతుంది కదా, అందుకని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేయండి. తర్వాత వచ్చేసి నేను 1 cup ఫూల్ మక్నాకి 1 cup మిల్క్ తీసుకున్నాను. అండ్ మనం వచ్చేసి ఎక్కువ సగ్గుబియ్యంతో అండ్ సేమియాతో చేసుకుంటూ ఉంటాం కదా, అండ్ ఇప్పుడు ఈ ఫూల్ మక్నాతో టేస్ట్ మారుతుందేమో, ఇది బాగుండదేమో అనుకోవడానికి అస్సలు లేదు. సేమియాతో అండ్ సగ్గుబియ్యంతో ఎలా చేసుకుంటామో అదే టేస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంచెం పాలు బాగా బాయిల్ అయిన తర్వాత నేను వచ్చేసి సాఫ్రాన్ స్ట్రింగ్స్ వేసుకుంటున్నాను, కుంకుమ పువ్వు. ఇదేంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కలర్ కూడా వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది, అందుకని నేను రెండింటి కోసము సాఫ్రాన్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా దగ్గరుండి మనము చూసుకుంటూ, అండ్ మిల్క్ చూసారు కదా, 1 cup వచ్చేసి 1/2 cup అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్ అనేది. అండ్ బాగా బాయిల్ అయ్యే కొద్దీ కలర్ బాగా వస్తుంది, ఎందుకంటే మనం సాఫ్రాన్ యూజ్ చేసాం కాబట్టి. చూసారు కదా ఎల్లోయిష్గా అయిపోయాయి. ఇప్పుడు 50% అయిపోయిన తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో నేను షుగర్ యూజ్ చేయటం లేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో కొంచెం షుగర్ ఉంటుంది, అదే సరిపోతుంది. కావాలంటే మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు మనం కొంచెం ఒక 2 tablespoon షుగర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అలా దగ్గరుండి వాటిని కలుపుకుంటూ ఉండాలి. వచ్చేసి ఒక 10 minutes 15 minutesలో మొత్తం అయిపోతుంది మనకి రెసిపీ అనేది. అండ్ పాలు అయితే చిక్కబడిపోయాయి. ఇప్పుడైతే
పూల్ మక్కనతో చేసిన పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను గార్నిషింగ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నేను గీలో ఫ్రై చేసుకొని ఇంకా దాంతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పూల్ మక్కనతో చేసిన పాయసం అయితే రెడీ అయిపోయింది. పండగ రోజు హెల్దీ వేలో పాయసం ట్రై చేయాలనుకుంటే ఈ పాయసం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఇంకా మా పెద్ద పాపకైతే ఇంకా రోజు నాకు పూల్ మక్కనతో పాయసం కావాలి అని అడుగుతూనే ఉంటుంది. అంత నచ్చింది తనకైతే. నేను ఫస్ట్ సైడ్ చేయడము పూల్ మక్కనతో పాయసము నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు మామూలు పాయసం కంటే. ఇది తప్పకుండా ట్రై చేయండి పండగ పూట. అండ్ నేను ఆ రోజు థర్స్డే అన్నాను చెప్పాను కదా, ఇంకా మొత్తం నేను పూజకి సంబంధించిన అన్నీ చేసేసుకున్నాను. అండ్ ఆ రోజు నాకు అంటే పరిష్కారం చూసినప్పుడు, బాబా పరిష్కారం చూసుకున్నప్పుడు మజ్జిగ నైవేద్యంగా పెట్టు అని వచ్చింది. అందుకని నేను మజ్జిగ తయారు చేసి పెడుతూ ఉన్నాను. నీకు అంతకుముందు చెప్పాను కదా, బాబా పరిష్కారం బుక్లో మనకి అంటే నేను ఏదైనా ప్రాబ్లం అనే కాదు, ఎప్పుడైనా కావాలన్నప్పుడు అట్లా చూస్తూ ఉంటాను. బాబా పరిష్కారం అట్లాగా చూసినప్పుడు నాకు మజ్జిగ నైవేద్యంగా పెట్టు అని వచ్చింది. అట్లాగా అప్పుడప్పుడు దానం చెయ్యి అట్లాగా కొన్ని బాబా మనకి చెప్తూ ఉంటారు. అలాగే నాకు ఆ రోజు మజ్జిగ నైవేద్యంగా పెట్టు అంటేను ఇంకా నేను చేసేసి అండ్ పూల్ మక్కనతో చేసిన పాయసం కూడా పెట్టి నైవేద్యంగా ఇంకా లాస్ట్కి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు థర్స్డే. అండ్ పూజ చేసేటప్పుడు ఇంకా మా పెద్ద పాప వచ్చేసి క్లాస్లో ఉంది. ఇంకా మా హస్బెండ్కి అర్జెంట్ కాల్స్ ఉంటేను తను అవి అటెండ్ చేయడానికి వెళ్ళారు. అండ్ ఇంకా నేను మా చిన్న పాపే ఉంది. లాస్ట్ నేను తన్ని కూడా పిలుస్తూ ఉన్నాను. తను అక్కడ కూర్చొని చూస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేశాను. అదైతే నేను షూట్ చేయలేదు. వచ్చేసి నేను దొండకాయ మసాలా కర్రీ చేశాను. అండ్ వీడియో వచ్చేసి లెంతీ అవుతుంది కదా అని చెప్పి నేను అది షూట్ చేయలేదు. కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు అడిగితే నేను అది కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. మేము అట్లాగా ఆ రోజు సింపుల్గా లంచ్ అనేది ఆ కర్రీతో కంప్లీట్ చేసాము. ఎలా ఉంది నాన్నడు? బాగుందా మీకు కన్నా? మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు కదా, అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఆ రోజు ఓపెన్ చేయలేదు, ఇంకా తర్వాత ఒక 2 days తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది నేను ఒకసారి సరదాగా మా హస్బెండ్కి చెప్పాను స్వింగ్ మిషన్ తీసుకుందాము అని. అది గుర్తుపెట్టుకొని బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఆ రోజు మేము ఈవినింగ్ వెళ్ళి అదే బర్త్డే రోజు ఈవినింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము. ఆ రోజు ఓపెన్ చేయలేదు. ఇంకా ఈరోజు చూద్దాము లోపల ఎలా ఉంది ఎలాంటిది అని మీకు కూడా చూపిద్దాము అని ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. అది మా హస్బెండ్ ఇచ్చిన నా బర్త్డే గిఫ్ట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకంటే ఎక్కువ మా పాప ఎగ్జైట్ అయిపోతుంది అది ఓపెన్ చేసేటప్పుడు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు యూఎస్లో ఎక్కువ అంటే ఇట్లాగా మిషన్ కుట్టే వాళ్ళు ఎక్కువ ఉండరు. మాకైతే నాకు తెలిసి అయితే ఎవరు లేరు ఇక్కడైతే. అండ్ ఎప్పుడైనా ఏదైనా బ్లౌజెస్ కానీ కొంచెం లూజ్ అయినా కొంచెం టైట్ అయినా మార్చుకోవాలన్నా కూడా అవి చేసుకోవాలన్నా కానీ మళ్ళీ ఇండియాకి వెళ్ళిన తర్వాతే అన్నీ. అందుకని నేను ఇంట్లో ఒక స్వింగ్ మిషన్ ఉంటే బాగుంటుంది అని ఒకసారి అన్నాను మా హస్బెండ్తో. ఇంకా తను గుర్తుపెట్టుకొని బర్త్డే రోజు ఇట్లా గిఫ్ట్ ఇచ్చారు. అండ్ నాకు అంటే మా పిల్లలకి కానీ నాకు కానీ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ అనార్కలి డ్రెస్సెస్ కానీ ఇది పట్టు పౌడాలు కానీ అట్లాగా నాకు సొంతంగా నేను కుట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. మనకి మనమే ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు కదా డ్రెస్సెస్ ఏదైనా ఉన్నా కూడా. అండ్ ఇండియాకి వెళ్ళి అంటే కొన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ అంటే ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి కూడా కొనుక్కుంటున్నాము. కానీ ఎట్లయినా మనం చేసుకునేది వేరుగా ఉంటుంది కదా, ఎప్పటి నుంచో నేను అట్లా అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా నేను దీని మీద ట్రై చేయాలి అనుకుంటున్నాను.
మీరు కూడా ఇలాగ స్విమ్ మిషన్స్ కొనాలనుకుంటే నేను త్వరలో దీని మీద రివ్యూ కూడా చేస్తాను. అండ్ ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ బటన్ అనేది క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జస్ట్ సైనింగ్ ఆఫ్.